మంచిగా రెడీ అయిపోతున్నావు, ఎటు పోతున్నావు? అగ్గో మిమ్మల్ని పిలిచేది, పిలుస్తుంటే కూడా వెళ్ళిపోతున్నారు. ఏంటిది? ఇక పెద్దమ్మ బిడ్డకి పానం మంచి లేదట, ఒకసారి చూసేద్దాం పాండి. నేను ఎటు రాను, నువ్వు చూస్తా చూసుకోపో. నన్ను అగ్గో గట్లంటావేంది? అసలు నేను ఏమన్నా కూడా గంత కోపానికి వస్తున్నావు? నీ కళ్ళకి నేను కనబడతలేనా? అసలు ఏమైంది నీకు? నన్ను ఇంట్లో నువ్వంటావా పొమ్మంటావా? నీ ముఖం చూస్తే నాకు మస్తు కోపం వస్తుంది. నువ్వు ఇక్కడ పోయే ఫస్ట్. ఏడవాలి సావో వల్ల అప్పుడైతే నీ కళ్ళు చల్లబడతాయా? నువ్వు సావు, నువ్వు గంగలవు. ఇక్కడ ఉంటే మనశ్శాంతి లేకుండా ఎత్తేమైందే. చా అబ్బా, నీ దగ్గరికి వచ్చి నిన్ను చూస్తే చాలు నా బాధలన్నీ మర్చిపోతున్నాయి. మాధు ఏమైంది? ఇలా పొద్దుగాలనే వచ్చినావు? మరి ఏం చేయాలి మాధు, నేను చూడకుండా ఉండలేకపోతున్నా. ఊకో, ఇవన్నీ వేరే వాళ్ళకి చెప్పుకో. అయినా ఇంట్లో నీ పెళ్ళముండగా నేనెందుకు గుర్తవుతుంది నీకు? అబ్బా మధు, నువ్వు దాని జోలు తీయకు. దాని ముఖం నచ్చకనే కదా నీ దగ్గరికి వచ్చేది. ఇక్కడ నాకు మనశ్శాంతి బాగా దొరుకుతుంది. ఇప్పుడు గిట్లనే అంటారు, అంత అయిపోయినాక వాళ్ళు నువ్వు అని అంటారు. అయ్యో మధు, నేను చెప్పేది నిజం. నీ దగ్గరికి వస్తే తప్ప నాకు మనశ్శాంతి లేదు. దాని దగ్గరికి పోవాలంటే అదో రకంగా ఉంటుంది, మనశ్శాంతి ఉంటుంది అక్కడ. ఏంది మధు, ఏం మాట్లాడతలేవు? ఏం లేదు, నేను చూస్తే మస్తు బాధ అనిపిస్తుంది. నువ్వు గింత మంచివాడిని నీ గాలిచ్చి లగ్గం చేసిర్రు. ఆయన ఇప్పుడు నేను ఏం చేయగలుగుతా చెప్పు? చూసి బాధపడరు తప్ప. థ్యాంక్ యూ మధు, ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకున్నావు. నేను ఎంత అర్థం చేసుకున్నా ఏం లాభం ఏమిటి? అయినా నీ ఇంట్లో నీ భార్య ఉన్నంత వరకు నేనేం చేయగలుగుతా? అట్లా అనకు మధు, నువ్వు లేకుండా నేను ఉండలేను. నువ్వు అను, దాన్ని ఏదైనా చేసి దాన్ని ఇంతకెళ్ళి పంపిస్తా. వద్దేండి, నువ్వు అట్లా చేస్తే అందరు నన్నే తిడతారు, ఇదేమో వేసిందని. అయినా మొదటి భార్యకి అన్ని హక్కులు ఉంటాయి కదా. అంటే నాకేం అర్థం కాలే. అయినా ఎవరేమనుకున్నా మంచిదే, నాకు నువ్వు కావాలి అంతే. గదే, ఆమె నిన్ను వదిలినా నీ ఆస్తిని మాత్రం వదలదు కదా. అప్పుడు మనమేం చేయాలి? ఓహో అదా, నువ్వేం భయపడదు, అన్ని నేను చూసుకుంటా కదా. సరే అండి, నేను చెప్పాల్సింది చెప్పినా, నేను కావాలంటే ఇంకా ఆలోచించు. సరే మధు, నీకన్నా నాకెవరు ఎక్కువ కాదు, నాకు నువ్వు కావాలి. అవ్వా, ఓ అవ్వా, ఏంద్రా ఏమో దొంగలు పడ్డాడు చేస్తాను? నాకు ఒక డ్రెస్ కొని ఇప్పుడు నాకు కావాలి. చీర కొనిస్తా మరి. ఏమో నన్ను పట్టుకొని వెళ్తేవరా ఎప్పుడు డ్రెస్ డ్రెస్ అని? నాకు అవ్వలేదు, నాకు పైసలు నేను కొనుక్కుంటా, నాకు డ్రెస్ కావాలి. నీ మానం ఉందారా? ఇంట్లో ఒక్క రూపాయి లేదు. ఆడి ఊరు వస్తే ఒక చీర కొనద్దు, రెక్క కొనద్దారా? సరే అవ్వా, అక్కని ఇక్కడికి రమ్మాను, కొద్ది రోజులు ఉండవాను, అక్కడికి కొనిద్దాం బట్టలు. సరే బిడ్డ, మన అక్క వచ్చినా గాని మన ఇంటికాడ ఉంటుందో ఉండదో, దానికి దానింటి రోకే ఉన్నది. నా బిడ్డ నా ఇంటితో మర్చిపోయింది. అవ్వా నువ్వు గట్లా అనకే, పండగకు అక్కని రమ్మందాం, ఇక్కడనే ఉండవందాం. సరేనా? సరే బిడ్డ, అప్పటికి ఫోన్ చేసి రమ్మందాన్ని. సరే అమ్మా. ఏమైందండి?
తిండి లేదు తిక్కన లేదు. ఈ బయటి సోపతులు చేయబట్టి ఇల్లునే మర్చిపోయిల్లు కదా. ఎట్లయింది చూడా మొహం. ఎక్కత కొరట్ నా ఇష్టం వచ్చిన తిరుగుతా, నా ఇష్టం. నువ్వేమిటివే అనేందుకు తాగచ్చినవా? ఇది కూడా నేర్చుకున్నావా కొత్తగా? అసలు నీకేమైంది? ఎందుకు ఇట్లా చేస్తాను? నా ఇష్టం వచ్చినట్టుంటా అని నీకు చెప్తానే. నీకు ఇష్టం అవుతుండు, లేకపోతే నడు పీక ఎదిరికెళ్ళి. మీకేం తక్కువ చేసిందండి? మిమ్మల్ని వదిలేసి మా అబ్బగారింటికి ఎప్పుడన్నా పోయినా ఒక్క రోజన్నా మీ మాటకి ఎదురు చెప్పినా? ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు? గవర్ని కాదే, నిన్ను చూస్తే నా తలకాయ అంతా ఖరాబ్ అవుతుంది. నువ్వంటే నాకు ఇష్టం లేదే. నువ్వు నా కళ్ళ ముందరికి వెళ్ళిపో. అసలు నేను నీకెందుకు నచ్చుతలేని చెప్పు. ఎవరికన్నా అలవాటైనవా ఏంది? చెప్పు, దాన్ని షీరి పోగులేస్తా. ఏందే ఎక్కువ తక్కువ మాట్లాడతాను? చెప్పినా గానీ నువ్వంటే నాకు ఇష్టం లేదని. నడు మీ అమ్మగారింటికి. గట్లా అన్నాకే నీకేం కావాలో చెప్పు, నన్ను ఎట్లుండమంటే అట్లుంటా. అంతేగా నువ్వు ఇట్లా మాట్లాడకు. నడుమంత్రాలు వచ్చేటోళ్ళు నడుమంత్రానే పోతారే, వాళ్ళు మోసం చేసేదాకా ఏర్పడదు. జర నా మాటిను. నన్ను ఎవ్వరు మోసం చేయలేరే. చెప్పినా కానీ నువ్వంటే నాకు ఇష్టం లేదని. మీ అమ్మగారింటికి పోయే. సరే పోతా. అసలు నువ్వేం చెప్తానో నీకన్నా అర్థమైతుందా? నీకు అర్థమైనప్పుడే నా దగ్గరికి రా, అప్పుడు అర్థమైతది నీకు ప్రేమించే వాళ్ళు ఎవరో, మోసం చేసేటోళ్ళు ఎవరో. ఏపా అస్సలే రా నీ దగ్గరికి. హలో వంశీ, చెప్పురా. హలో అక్క, ఎక్కడున్నవే? ఇక అవ్వకిస్తున్నా, మాట్లాడు. సరే ఇయ్యరా. హలో సంజయ్, ఏం చేస్తున్నారా బిడ్డ? అవ్వా ఏం లేదే, ఇంట్లోనే ఉన్నా. సరే బిడ్డ, తమ్ముని పంపిస్తున్నా, పండుగకు రాయా బిడ్డ. సరే అవ్వా, తోలి మా అత్త. పోరా కత్తులాడు తోకరా పోరా. సరే అవ్వా. అవ్వా మంచిగా ఉన్నావా? మంచిగా ఉన్నా. నీ పానం ఎట్లుంది? మంచిగా ఉంది బిడ్డ. ఊళ్ళో ఇచ్చుకొని ఆపతి సంపత్తి కత్తవానంటే ఊళ్ళో ఆపతి ఖర్చులు లేదు, సంపత్తి ఖర్చులు లేదు. ఎక్కడనే అవ్వా, ఇంట్లో పని చేసాకే సరిపోతుంది. ఆయన పొద్దున్న లేస్తేనే పనికి పోతాడా? ఇటు పంపినే. మరి ఎన్నడు అచ్చేదేనాడు అవ్వగారిల్లని, పోయేదేనాడు? నేను గట్ల ఎందుకు రాజు పడతావే? నేను ఎక్కడున్నా ఇక్కడనేనా? దూరాలు ఉంటే మాత్రం దగ్గర ఉండే పడికత్తలేరు. ఏం గతి ఇప్పుడు వచ్చినా గాని. ఎట్లుండే నీ పానం? అయితే మంచిగా ఉందా? నేను మంచిగానే ఉన్నా గాని కాలు కడకపో బిడ్డ. ఎర్లకు తిన్నావు, అన్నం తిందు. సరే అవ్వా. మధు, ఇక నుంచి నిన్ను నన్ను ఎవ్వరు విడదీయలేరు మధు. నువ్వు నాకే సొంతం. ఏంది గంతుషారుగున్నావు? కొంప వేసి నీ పిల్లంగిట్ట అవ్వగారింటికైందా ఏంది? లేదు మధు, అది పోలే. నేనే పంపించినా. నువ్వంటే నాకు ఇష్టం లేదని చెప్పినా పోయింది. ఇక మన మధ్యలో ఎవరు లేరు మధు. ఓహో, గందుకేనా గింత సంతోషం? అయినా అదేం దేశం దాటి పోలే, 10 ఇండ్లు దాటుతుంది అని అవ్వగారి ఇల్లు. రేపు రాదా మళ్ళీ లొల్లి పెట్టదా? మధు, దానికి చెప్పినా అది మళ్ళా రాదు. సరేగాని నీకోసం ఏం తెచ్చినా చూడు. తీసుకో. గీ ముత్తమని తెచ్చి నన్ను ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఊరందరి ముంగట నా ముఖం తెలుతుందా? ఊరంతా నన్ను ఏమనుకుంటారు? చెప్పు మధు, నీకు ఇంకేం కావాలి? నీకేదంటే అది ఇస్తా. ఇప్పుడు నేను నీ వాడిని. నువ్వు నాతోనే ఉంటావని నమ్మకం ఏంటిది? రేపు నీ పెండ్లం వచ్చి నువ్వు నీ ఆస్తి తనకి కావాలంటే నేనే నూతిల పడాలి, నేనే సెర్ల పడాలి. నా బతికేం కావాలి? అయ్యో మధు, నువ్వు అట్లా ఆలోచిస్తున్నావా? చెప్పు, నా ఆస్తి రాసి అన్నా అప్పుడే నమ్ముతావా? నీవే నాకు ప్రేమ ఉందని?
చెప్పు కదా. మాటలు చెప్తే చాలవు, చేసినప్పుడే నమ్ముతా. అయితే పేపర్ తీసుకురాపో, ఇప్పుడే సంతకం పెడతా. అవునా, తెస్తా ఉండు. పెట్టు సంతకం. సంతోషమైగా? సంతోషమే. మరెందుకు మన ఇద్దరి మధ్యలో ఇంత దూరం? రా దగ్గరికి. ఆగాగు, ఇప్పుడు అవన్నీ ఎందుకు? ఇప్పుడైతే నువ్వు ఇంటికో, అవన్నీ తర్వాత చూసుకుందాం. అగో ఇప్పుడు గిట్లా అంటావు? దేనికైనా కానీ ఒక టైం ఉండాలి కదా. టైం కానీ టైంలోకి ఇవన్నీ అవసరమా? అది నీకైనా మంచిది, నాకైనా మంచిది. సరే, నువ్వు చెప్తున్నావు కాబట్టి ఇంత అన్నా. మరి తర్వాత రావన్నా? సరే సరే, మరి బాయ్. బాయ్. పిచ్చిపోడా, నువ్వు వచ్చుడు కాదురా, రేపు నువ్వే నా కిట్లకు రాకుండా చేస్తా. వెళ్ళురా, వెళ్ళు. హాయ్ మధు. ఎవరు నువ్వు? నేనెవరా? ఆ, జోకులు వద్దు గాని తిన్నావన్నాం. జోకులా? జోకులో వాళ్ళు చేస్తారు. ఏంది మధు ఇట్లా మాట్లాడుతాను? ఏమో జోక్ వేయద్దు అది ఇది అంటాను. అసలు నీకు ఏమైంది? నాకేం కాలేదు కానీ ఫస్ట్ నువ్వు బయటికి నడు. ఓహో, నువ్వు జోక్ ఎత్తానవా? మేడం అడిగినట్టు ఉంది. దెబ్బరా? ఏంది మధు, ఏమో కోపానికి వస్తాను. అసలు నీకేమైంది? నాకేం కాలేదురా, ఇక నుండి నువ్వే నా ఇంటికి వచ్చే అవసరం లేదు. అగో, ఎందుకు రావద్దు? నీకు నా ఆస్తి మొత్తం రాసిచ్చిన కదా, మనం కలిసి ఉందాం అనుకుంటాం కదా. ఆస్తా? అది ఇన్ని రోజులు నువ్వు నాతో ఉన్నందుకే. ఇక నుంచి నువ్వెవరో నేనెవరో, నీ దారి నీది, నా దారి నాది. అంటే నువ్వు నన్ను మోసం చేసినావా? మోసమని నువ్వు అనుకుంటున్నావు, నేను చేసిన దానికి తీసుకున్నాను అని నేను అనుకుంటున్నా. ఎంత మోసం చేసినావు నన్ను, నిన్ను. మళ్ళీ చెయ్యెత్తావో పోలీస్ కంప్లైంట్ ఇస్తా బిడ్డ. ఏమనుకుంటున్నావో? పోలీసులందరూ నాకు తెలిసిన వాళ్ళేరు. మళ్ళీ ఇటు పైన కనిపించావో ఏం చేస్తానో నాకే తెలియదు. నడు ఇక్కడ నుంచి. చెప్తుంది నీకే వినిపించట్లేదా? మెరిసేల ఇవ్వాల తల్లి చిరునవ్వుల్లో కురిసేలే వెన్నెల బంగారు బతుకమ్మ ఉయ్యాల ఉయ్యాల తల్లి నిన్ను చూసాక మురిసే నింగినేల. అక్క బాగా వచ్చిండే. వచ్చారా అండి? రండి కూర్చోండి. ఏమైందండి అట్లా డల్లుగున్నారు? సంధ్య, నువ్వు చెప్పినట్టే నన్ను మోసం చేసింది, నేను మోసపోయింది. అసలు ఎవ్వరు మోసం చేసిల్లండి? ఏం మాట్లాడుతున్నారు? అసలు ఏం జరిగింది చెప్పండి. అది అది
పోయిందే సంధ్య. నీ మాటినాక నేను తప్పు చేసిన, నన్ను క్షమించే. ఇప్పుడు గవర్న ఎందుకండి, మీ తప్పేదో మీరు తెలుసుకొని నా దగ్గరకు వచ్చిళ్ళు, నాకు అదే సంతోషం. కానీ మన ఆస్తి పోయిందనే నాకు బాధ ఉంది. బావా నువ్వేం టెన్షన్ తీసుకోకే, మనస్తి మనకు వచ్చేటట్టు నేను చెప్తా కదా, అది పెద్ద పెద్దలు తెలుసు. ఆ చెప్పన పోదాం పాడే బతుకమ్మ బుజ్జాపాయ్. తంగేడు పువ్వులు తల తల మెరిసే ఉయ్యాలో ఉయ్యాల, గునుగు పువ్వులు గలగల నవ్వేలే ఉయ్యాలో ఉయ్యాల. ఎప్పుడు రాన్న వియాలో తౌండు వియాలో బాగా కచ్చింది వియాలో బతుకమ్మ పండుగ వియాలో బాగా కచ్చింది వియాలో బతుకమ్మ పండుగ వియాలో పిల్లల కచ్చింది వియాలో పిరిల పండుగ వియాలో పిల్లల కచ్చింది వియాలో పిరిల పండుగ వియాలో తల్లిరాయ తల్లి వియాలో మైదాస తల్లి వియాలో యాపతి బడవియాలో యపరాజి నైతి వియాలో పాడుతి బడవియాలో పపగారి నైతి వియాలో పాడుతి బడవియాలో పపగారి నైతి వియాలో